ప్రభునందు జీవజల సవడులు సువార్త పరిచర్యలు వీక్షిస్తున్న టీవీ ప్రేక్షకులకు రక్షకుడు పునరుత్థానుడు నజరుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. ప్రభునందు ప్రియులారా, మనము గడిచిన వారములు దేవుని వాక్యమును ధ్యానిస్తూ వచ్చాము. ఈరోజు మీరు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక మారు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకొని సంతోషించే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేసినందుకు వందనాలు. అందరు బాగున్నారు కదా? మరి ఈ వాక్యము మీలో ఫలింప చేస్తున్నదని, ఈ వాక్యమును మీరు చక్కగా అర్థం చేసుకొని మరి మీరు ఆత్మీయ మేలులు పొందుతున్నారని మేము నమ్ముతున్నాము ప్రియబిడ్డలారా. మరి ఈనాడు మరి ధ్యానాంశము గద్దింపు. ఈ గద్దింపుల గురించి మనము ధ్యానించబోతున్నాం ప్రియబిడ్డలారా. చూడండి, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. జ్ఞానం కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు ప్రియులారా. చూడండి, ఈ దినాలలో కఠినంగా గద్దించి శిక్షించే తండ్రులను బిడ్డలు అపార్థం చేసుకుంటున్నారు. తండ్రి శిక్షిస్తే అది అపార్థం చేసుకొని తండ్రుల మీదికి తిరగబడుతూ తండ్రులను ఇష్టపడకుండా, ప్రేమించకుండా అతని తండ్రుల మీద కచ్చగట్టే బిడ్డలుగా చాలా వరకు మనం చూస్తున్నాం కొంతమంది. ఏమైనా బిడ్డలారా, హెబ్రీయుల పత్రిక పరిశుద్ధ పౌలు హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 5-6 వచనాలు చదివినట్లయితే, నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని ఉంది. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ప్రియబిడ్డలారా, దేవుడు తాను ప్రేమించిన వారిని శిక్షిస్తూ గద్దిస్తూ ఉన్నాడని. ఎవరిని పడితే వారిని గద్దించాము ప్రియబిడ్డలారా. ఎవరినైతే మనం ప్రేమిస్తామో, ఎవరి మీదైతే మనకు అభిమానం ఉంటుందో వారు ఏదైనా చెడు నడతలో ఉంటే మనం గద్దిస్తాం. ప్రియబిడ్డలారా, నిన్నటి దినమున ఒక సంఘటన ఏమిటంటే, మా ఇంట్లో ఒక పేదరాలు పనిచేస్తూ ఉన్నది. ఆమెకు ఒకే ఒక కుమార్తె, వాళ్ళ చెల్లెలకు కూడా ఒక కుమార్తె. ఆ అమ్మాయి 10th క్లాసు, ఈ అమ్మాయి వచ్చేసి 7th క్లాస్. ప్రియబిడ్డలారా, ఇద్దరు బాగా అయితే 7th క్లాస్ చదివే అమ్మాయి హైట్ గీటు బాగుంది, 10th క్లాస్ అమ్మాయి పొట్టిగా ఉంది. వీళ్ళు బాల్యము, టీనేజ్, చిన్న వయసు, తెలియని మూర్ఖత్వము, వాళ్ళు ఫ్రెండ్షిప్ అన్నమాట బాయ్స్తో. అక్కడ ఒక స్కూల్ వెనకాలక అక్కడికి పోయి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడడం వాళ్ళు వీళ్ళు చూసి వచ్చి వాళ్ళ అమ్మకు చెప్పారు. వాళ్ళ అమ్మకు చెప్పింటే, చూడమ్మయ్య, నాకు చెడ్డ పేరు తెస్తున్నారు పిల్లలు, ఇక్కడ పోయి వాడితో మాట్లాడుతున్నారు, సన్నిగాడితో మాట్లాడుతున్నారంట, అట్లా ఇట్లా అని చెప్పినప్పుడు వాళ్ళు నాకు బిడ్డలు కాదు, బంధువులు కాదు, మా పని చేసే అమ్మాయి వాళ్ళ యొక్క బంధువులు పిల్లలు అయినా కూడా, అరే విధవరాలు కష్టపడి ఇళ్లలో పని చేసుకొని బిడ్డలను పోషించుకుంటూ చదివించుకుంటుందే, ఈ బిడ్డ ఒక్కటి ఆమెకు దుఃఖం తెచ్చిపెడితే ఎట్లా అని చెప్పి నేను ఆ బిడ్డను పిలిపించి చాలా గద్దించినాను. పాపా, నీకు మీ అమ్మ లేకపోతే నీకు ఎవరు కూడా నిన్ను చేరదీసేవారు లేరు, నీకు తెలియదు. నువ్వు నవ్వులాటుగా తమాషగా వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నావేమో, కానీ నిన్ను చెడ్డగా అందరూ చెప్పుకుంటున్నారు. ఇలా ఇంకొకసారి జరిగిందంటే ఆ రోడ్డు మీదనే నీ చెంపలు అదరగొడతా నేను. ప్రియమైన బిడ్డలారా, మనల్ని ప్రేమించే వారిని మన పిల్లలు కాకపోయినా మనం ఒక్కొక్కసారి గద్దిస్తాం. మన సంఘానికి వచ్చే బిడ్డలను కూడా గద్దిస్తాం. కానీ దేవుడు తనను ప్రేమించే వాళ్ళను కూడా ఆ రీతిగా గద్దిస్తూ శిక్షిస్తూ ఉంటాడు. దాన్ని తృణీకరించవద్దు అని చెప్పి వాక్యం మనకు చెప్తుంది. దేవుడు గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు మనము తృణీకరించకూడదు ప్రియబిడ్డలారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనస్సాక్షి చేత గద్దింపబడుతుంటామని చెప్పి రాయబడింది. మన మనస్సాక్షి కూడా, అది స్త్రీలైనా పురుషులైనా యవనులైనా సేవకులైనా కుటుంబీకులైనా ఎవరిని కూడా ఏదో ఒక సమయంలో
కొన్ని సందర్భాలలో మనం చేసే పనులు అవి చిన్నవి కావచ్చు, చిన్న పొరపాటు కావచ్చు, కాబట్టి మనస్సాక్షి మాత్రం గర్దిస్తుంది. అరే ఇలా చేస్తున్నామే, ఇలా మాట్లాడుతున్నామే అని కొంచెం లోపల మనస్సు అనేది ఒప్పుకోదు. ఏదో ఉత్తమాటలు మాట్లాడుతున్నాం మనం, ఇది నిజం కాదు కదా అని లోపల అనిపిస్తూ ఉంటుంది. మనస్సాక్షి కూడా మనకు గర్దించినప్పుడు ప్రియులారా, ఆ మనస్సాక్షి గర్దించేటప్పుడు ఆ మనస్సు ఆ గర్జింపును మనం వినకుండా ఉంటున్నాం. ఈ మనస్సాక్షి గర్జింపును నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంది. మన మనస్సాక్షి గర్దిస్తుంటేనే మన మనసే మనలో నిర్లక్ష్యం చేస్తుంది. ఇంకా తల్లి గర్దిస్తే, తండ్రి గర్దిస్తే పిల్లలు లక్ష్యం చేస్తారా? వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, మరి ఇక్కడ ఏం చెప్తున్నామంటే, దైవ ఆవేశములో కలిగినటువంటి ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పులు దిద్దుటకు, నీతి యందు శిక్షణ ఇచ్చుటకు ప్రయోజనకరంగా ఉన్నదని తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడుతుంది. వాక్యం అనేది మనుషులను తప్పును ఖండించేదానికి, తప్పును సరిదిద్దేదానికి, నీతి యందు శిక్షణ ఇచ్చేదానికి మరి అది ప్రయోజనకరంగా ఉంది వాక్యం. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఇప్పుడు శిక్షణ పొందుకోవాలి, గద్దింపును ఆలకించాలి. కీర్తనల గ్రంథము 141వ కీర్తన 5వ వచనంలో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గంధించుట నాకు తైలాభిషేకము. హల్లెలూయా. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే మంచి బుద్ధి కలిగి ఉంటారో వారు గద్దించుట నాకు అది ఎంతో మేలు, ఉపకారము, తైలాభిషేకం, అభిషేకించినట్లు అని మరి కీర్తనకారుడు అంటున్నాడు. మనమైతే ఎవరైనా ఒక మాట గట్టిగా మాట్లాడితే నువ్వెవరు నన్ననే దానికి. ఒక దైవ సేవకుడు ఏదన్నా ఒక వాక్యం ద్వారా గద్దించినప్పుడు వారికి సూటిగా పోయి గుచ్చుకుంటే, ఈ ప్రార్థన ఏదో ప్రార్థన చేసుకొని ఏదో మాకు చెప్పుకొని పోవాలా కానీ ఈ వాక్యం అని చెప్పి మమ్మల్ని ఎత్తి పొడిచి మాటలు మాట్లాడి పోతారా? ఇంకా రానియద్దండి ప్రియబిడ్డలారా. వాక్యము చేత కూడా గద్దించేటప్పుడు కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ కీర్తనకారుడు దావీదు ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు. నన్ను ఎవరైనా నీతివంతులు గద్దిస్తే అది నాకు మేలు, నాకు తైలాభిషేకం అంటున్నాడు. మనకు అభిషేకం అంట నీతివంతులు గద్దిస్తే. నా ప్రియమైన బిడ్డలారా, కుమారుడా, కుమార్తె, నా బిడ్డలారా, నా స్నేహితులారా, నా ఇరుగు పొరుగు వారులారా, వింటున్నా నా బిడ్డలారా, ఒకవేళ మిమ్మల్ని నీ పెరుగుంటే ఆంటీ మంచిది, దైవవాక్యంలో ఉన్నటువంటి కాంతి మిమ్మల్ని అమ్మా ఇది మంచిది కాదమ్మా అని గద్దిస్తే ఆ మాటలు ఆలకించండి. ఒకవేళ దైవ సేవకులు వచ్చి నా బిడ్డలారా, నా కుమారుడా, మరి నా సంఘానికి వస్తున్నారు, మీరు ఇలా ఉండడం మంచిది కాదని మీకు గద్దించినప్పుడు వాటిని స్వీకరించండి, తృణీకరించవద్దండి. దాని వలన స్వీకరించడం వలన మీకేం చిన్నతం రాదు, కానీ మీకు అభిషేకం వస్తున్నది. దేవుడు అభిషేకిస్తాడు. ఎప్పుడైతే నీతివంతుల యొక్క గద్దింపును మనము స్వీకరిస్తామో అప్పుడు మన మీదికి అభిషేకం వస్తున్నది ప్రియులారా. కాబట్టి మరి ఎవడు గద్దింపబడతారు చూస్తే వాక్యంలో ఈ ప్రకటన గ్రంథం 3:19 వచనంలో, దేవుని చేత ప్రేమింపబడిన వారు గద్దింపబడుతురు. ఎవరైతే దేవుని చేత ప్రేమింపబడతారో వారు గద్దించబడతారంట. ఎవరో ఒకరి ద్వారా గద్దించి, ఎవరి ద్వారా ఒక వాక్యం అన్న చెప్పించి, కొట్టి, తిట్టి దేవుడు వారిని సరిచేసుకుంటాడంట. తన ప్రేమించే బిడ్డలను ఆయన వదిలిపెట్టడు. తను ప్రేమించే ఏ కుమారుడైనా, ఏ కుమార్తె అయినా వారిని వదిలిపెట్టకుండా వారిని గద్దిస్తాడు. దేవుని ప్రేమించే వారిని దేవుడు గద్దిస్తున్నాడు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగిన మనసు పొందుము అని చెప్పబడుతుంది వాక్యము ప్రకటన గ్రంథంలో. కాబట్టి గద్దింపు ఎవరన్నా మనం దండిస్తూ ఉంటే, మన వాక్యం చేత హెచ్చరిస్తుంటే నువ్వు ఆసక్తిగా వినండి. అది మీ మేలు కొరకే. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ వాక్యం ద్వారా, మరి ఈ సేవకుని ద్వారా, ఈ సేవకురాలి ద్వారా, ఈ సువార్తకుని ద్వారా మీకు చెప్పబడుతున్నదని గమనించండి బిడ్డలారా.
మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మరి ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు. ఏ విషయంలో అయితే నీవు మరి దేవుని మాట వినకుండా ఉన్నావో అయినా కూడా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను గద్దిస్తున్నాడని గమనించండి ప్రేమికులారా. ఒక్కొక్కసారి కుటుంబంలో భర్త భార్యను బాగా గద్దిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినావు, ఇంత ఏం చేసినావు, నీళ్లు చేసావా, వంట చేయవా, ఎన్ని చేసినా కూడా గద్దిస్తూనే ఉంటాడు. గద్దించినంత మాత్రాన అంతగా ఆయన నన్ను అసహించుకుంటున్నాడు, నా మీద ప్రేమ చూపలేదని మనం అనుకోకూడదు బిడ్డలారా. అది ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడే ఆ గద్దింపు మనకు చీటి మాటికి వస్తూ ఉంటాయి. ఎవరైనా కూడా తనదంటూ వస్తువు, ఈ పెన్ను చూడండి, ఇది రూపాయ. ఈ పెన్ను నేను ఆడ వదలడంలే, ఈడ వదలడంలే, ఇక్కడ కూడా తీసుకున్నా, బొడ్లో చెప్పుకున్నా, ఈడ పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది నాది, నా వస్తువు మీద నాకంత ప్రేమన బిడ్డలారా. ఈ చిన్న ఒక్క రూపాయి వస్తువు మీదే ఇంత జాగ్రత్త, ఇంత మనం శ్రద్ధ వహిస్తున్నామే. మరి దేవుడు గాని భర్త గాని తన భార్యను ఎడల ఎంత శ్రద్ధ, ఎంత మరి కలిగి ఉంటాడు. ఆ భార్యను సక్రమైన మార్గంలో నలుగురు ఏలెత్తి చూపకుండా నా భార్య ఒక మంచి ఇల్లాలు అనిపించుకోవాలంటే భర్త గద్దింపు అవసరం. భర్త గర్తించినప్పుడు మరి ఇళ్ళమ్మడి తిరగకుండా, మళ్ళీ అనవసరమైన మాటలు మాట్లాడుకోకుండా, అనవసరమైనటువంటి టీవీల దగ్గర మరి సమయం గడుపుకోకుండా, పిల్లలకు వంట సరిగా చేయబెట్టకుండా, పిల్లలను సరైన మార్గంలో నడపకుండా, ఇలాంటి అజాగ్రత్త అయినటువంటి ఇల్లాలుగా మారుతుంది కదా. కనుకనే భర్త గద్దింపు వచ్చినప్పుడు మనం కూడా ఆ గద్దింపును స్వీకరించాలి బిడ్డ. తండ్రి గద్దింపును, తల్లి ఆడపిల్లలను గద్దించినప్పుడు కూడా ఆడపిల్లలు మరి ఇల్లు శుభ్రం చేసుకోండి, మీరు నీటుగా ఉండండి, మీరు అలంకరణ, మీ వస్త్రాలన చాలా జాగ్రత్తగా మరి నిండుగా వేసుకునండి. ఎవరికి కూడా అసహ్యం పుట్టించేంత వరకు మీ అలంకరణ ఉండకూడదు. మీరు ఇలా ఉన్నప్పుడు ఇది ఏమిటి అని గద్దించడం తల్లి యొక్క ధర్మం. తండ్రి కుమారుని గద్దించడం తండ్రి ధర్మం. భర్త భార్యను గద్దించడము ఆయన యొక్క హక్కు. ప్రియబిడ్డలారా, మరి ఇవన్నీ కాకుండా మనందరి మీద మనల్ని ప్రేమిస్తున్న దేవునికి మనను గద్దించే హక్కు లేదా? మనల్ని సృష్టించినాడు, మనకు జీవం పోసినాడు, ఈ అవయముల నిర్మాణం చేసినటువంటి నిర్మాణకుడు ఆయన. ఆయనకు మనల్ని గద్దిస్తుంటాడు ఒక్కొక్క రూపంలో. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో గద్దింపు జరుగుతూ ఉంటుందండి. ప్రియమైన బిడ్డలారా, ఒకరికి మరి ఏదో ఒక జబ్బుతో గద్దించబడుతున్నారు, కొంతమందికి పరీక్షలు కప్పి గద్దింపబడతారు, కొంతమందికి పేదరికము, కొంతమందికి ఉద్యోగం రాక. ఎందుకంటే నువ్వు దేవుని వైపు చూసేంత వరకు, దేవుని ప్రేమను కనుగొనేంత వరకు గద్దిస్తూ ఉంటాడు ప్రియబిడ్డలారా. ఆ గద్దింపును నువ్వు చూడాలి, దేవుని వైపు చూడాలి. ఒక పెయింటరు పైన రంగు వేసుకుంటున్నాడంటండి, రంగు అయిపోయింది, కింద ఉన్నటువంటి పెయింటరు అతనికి రంగు అందివ్వాలి బకెట్లో, కానీ వాడు చూడలేదు. వాడు ఇటు అటు తిరుక్కుంటా ఉంటే అక్కడ అరిచి 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 విడిపించుకోలేదు గోలలో. అక్కడ దొరికిన చిన్న చిన్న మట్టి పిల్లలు ఇసురుకొచ్చాడు కిందికి, ఆ శబ్దం ఈయన చూస్తాడేమని చూడలేదు. అప్పుడు ఎక్కడికి కాక మరి ఒక చిన్న గట్టి పల్ల తీసుకుని వాడు తలకాయ కేసి కొడతానే వాడు పైకి ఎత్తించాడు, ఎక్కడి నుంచి లేటని. కాబట్టి మనకు ఒక గద్దింపు, ఒక శిక్ష పడినప్పుడే మనం దేవుని వైపు చూస్తాము బిడ్డ. కాబట్టి ఆ యొక్క వచ్చే ప్రతి శిక్ష, ప్రతి గద్దింపు అది మన మేలు కొరకే, యేసు వైపు చూడటకు, ఈ యొక్క తప్పును విడిచిపెట్టటకు. ప్రియబిడ్డలారా, తండ్రికి ఇష్టమైన కుమారుని గద్దించుతాడని చెప్పి ఆయన ప్రేమించే వారిని గద్దిస్తారని మనం చూస్తున్నాం. ప్రియబిడ్డలారా, ఎవరైతే గద్దించబడతారో, గద్దించు మనుషుడు ధన్యుడని, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడని మరి యోబు గ్రంథంలో చూపబడుతున్నది 5వ అధ్యాయం 17వ వచనంలో. గద్దింపుకు లోబడిన వారికి దొరుకు ఆశీర్వాదములు, అభిషేకములు మనం ముందుగా చెప్పుకున్నాం. కాబట్టి మరి ఈ గద్దింపుకు లోబడిన వారికి ఆశీర్వాదములు వస్తున్నాయి, ఘనత వస్తున్నది, బుద్ధిమంతుడుగా మారుతున్నాడు, వివేకిగా మారుతున్నాడు. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఈ గద్దింపు వలన ఏమొస్తుంది? ఆ బిడ్డకు ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఏ స్త్రీకైనా, కుమార్తెకైనా, కుమారునికైనా, సేవకునికైనా, ఎవరికైనా కూడా ఈ గద్దింపు వింటే వారికి ఆశీర్వాదాలు వస్తున్నాయి, వారికి ఘనత వస్తున్నది, వారు బుద్ధిమంతుడు అవుతున్నారు, వారు వివేకులు అవుతున్నారు. అవును ప్రియబిడ్డలారా, మరి శిక్షను ఉపేక్షించువానికి అవమానము, దారిద్ర్యము వచ్చునని మరి సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18లో ఎవరైతే ఈ శిక్షను ఉపేక్షిస్తారో, ఈ గద్దింపును నిర్లక్ష్యం చేస్తారో వారికి ఏమొస్తుందంట?
అవమానము, దారిద్ర్యము. నా ప్రియ బిడ్డలారా, గద్దింపు మరి స్వీకరించి నువ్వు ఆశీర్వాదములు, ఘనత, మరి బుద్ధిమంతుడిగా వివేకమును పొందుతావో లేక నీవు అవమానం పాలవుతావో ఆలోచించు. అవమానం పాలై దరిద్రంగా మారిపోతావా నువ్వు నా ప్రియ కుమారుడా? చాలా మంది నాయన ఎందుకు బేదరికం అనుభవిస్తున్నారంటే దేవుని గద్దింపు వినరు, దేవుని మాటలు వినరు, లెక్క చేసుకుని దేవుడు అంటారు, ఆ ప్రార్థన చేస్తారు, పండగకు బట్టలు తెచ్చుకుంటారు, పండగకు మరి చర్చికి పోయి వస్తారు అంతే. తర్వాత ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ పోతారు, కూర్చుంటారు, వస్తారు, నిద్రపోయి వస్తారు, ఆడ తిని వచ్చి వస్తారు. ప్రియబిడ్డలారా, దేవుని గద్దింపు లేక వాళ్ళకి ఎప్పుడు దారిద్ర్యమే, ఎప్పుడు అవమానాలే. ప్రియబిడ్డలారా, దేవుని గద్దింపును వింటే మనకు ఘనత వస్తున్నది. ప్రియులారా, గద్దింపుకు లోబడితే మనం బుద్ధిమంతులం అవుతాము. ప్రియబిడ్డలారా, జ్ఞానము కలుగజేయుట సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది. 29వ అధ్యాయం 15వ వచనంలో, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఇక్కడ ఈ వాక్య భాగంలో ఏం చెప్పబడుతుందంటే జ్ఞానము. ఎవరికి జ్ఞానం వస్తుందంటండి? ఎవరైతే చిన్నప్పుడు ఆ బాలునికి బెత్తముతో గద్దిస్తారో వారికి ఏమి జరుగుతుందంట? ఆ జ్ఞానము వారికి కలుగుతున్నది. గద్దింపును వినకుండా ఉండే వారికి ఆ తల్లికి అవమానం వస్తుందంట. చూడండి, ఆ గద్దింపు వాళ్ళు లెక్క చేయకపోవడం వలన, మరి తల్లిదండ్రులు ఆ పిల్లల ఏడల బెత్తం వాడకపోవడం వలన తల్లిదండ్రులకు అవమానము, మరి ఈ యొక్క తల్లికి కూడా అవమానం తెచ్చి పెడుతుందని సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది. గద్దింపు కలిగినటువంటి ఒక పిల్లవాడు, మరి మా యొక్క బంధువుల అబ్బాయి, ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు అతన్ని వాళ్ళ నాయన డాక్టర్ కోసం చదివేయాలనుకున్నాడు. అయితే ఆ పిల్లవాడికి ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు రాలేదు, అన్ని తక్కువ వచ్చేసాయి. చాలా డబ్బులు ఖర్చు పెట్టి చదివించాడు, ఇంటర్మీడియట్కే మంచి స్కూల్లో, అదే మార్కులు చాలా తక్కువ వచ్చాయి. అప్పుడు వాళ్ళ నాయన ఆ పిల్లని దోమ దరకకు తీసుకుని కొట్టాడు, కాళ్ళతో కొట్టాడని ఈడ కొట్టితే ఆ వాటి కాడ పడ్డాడు ఆ బిడ్డ. అట్లా పడి పిల్లకాయ చిన్నగానే కనిపిస్తాడు అబ్బాయి పేరు సురేష్. అయితే ఆ పిల్లవాడు అక్కడ పోయి పడినాడు. నేను అక్కడున్నానన్నా, కొట్టొద్దన్నా, పిల్లోడి కాళ్ళు చేతులు ఉరుగుతాయి, కొట్టొద్దన్నాని చెప్పి చిన్నగా మా ఇంటికి తీసుకొచ్చాను. చాలా కొట్టేస్తాడు, మార్కులు తక్కువ వచ్చింది. అప్పుడు ఆ పిల్లవాడు అంటున్నాడు, మా నాయనంటే నాకు ఇష్టం లేదు, నేను మా ఇంటికి పోను, ఇంకా ఇంట్లో అన్నం తినను, నేను చచ్చిపోతాను, నేను చదవను అని చెప్పి మొరాయిస్తున్నాడు. ఎంతో నైసారంగా, నాయన నీ కొరకే, నాయన నిన్నెంత బాగా చదివించినాడు, ఎంత మంచి గుడ్డలు తెప్పించినారు, నీకు ఏది కావాల్సింటే అది తీసుకొచ్చినారు, నీకు దోమలు కరుస్తున్నాడు, దోమతలు కడతాడు, నీకు ఇన్ని చేస్తున్నాడు చూడాలి, నీ నాయన చేసే పరిచయం చూడలేదా నువ్వు, ఎంత ప్రేమ నిన్ను చూపిస్తున్నాడు, ఇప్పుడు ఎందుకు కొట్టాడు, సరిగా చదువుకోలేదు, ఇంత ఖర్చు పెట్టి ఇంతగా నీకు అన్ని నీకు వసతులు కల్పిస్తే కూడా నువ్వు చేయలేదు నాయన, నువ్వేమనుకోద్దు అంటే నాకు ఎన్నన్నా చెప్పక్క, నాకు మా నాన్న ఇష్టం లేదు. చేయబిడ్డలారా, అయితే ఆ పిల్లోడు ఇప్పుడు చక్కగా చదువుకొని మరి డాక్టర్ అయ్యాడు, మన ప్రొద్దుటూరు హాస్పిటల్లో డాక్టర్ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆనాడు తండ్రి గద్దించినాడు, బెత్తం వాడినాడు కాబట్టి వాడు భయపడి, తర్వాత మళ్ళా ప్రేమగా చూసుకున్నాడు, భయపడి ఆ బిడ్డ బాగా శ్రద్ధగా చదివి డాక్టర్ అయినాడు. ఆమె కూడా డాక్టరే, ఇద్దరు భార్యాభర్తలు చక్కగా ఇప్పుడు పనులు చేసుకుంటున్నారు, మన ప్రొద్దుటూరులోనే ఉన్నారు. ప్రియబిడ్డలారా, కాబట్టి గద్దింపు ఎంత మేలు జరుగుతుందో మనం తెలుసుకోవాలి. వింటున్న నా బిడ్డలారా, గద్దించితే నాయన కొట్టాడని, అమ్మ తిట్టాడని మీరు రోసపడొద్దండి అమ్మలారా. నా కుమారుడా, తండ్రి నీ మేలు కొరకే గద్దిస్తాడు, ప్రాణం తీయడు, నిన్ను గాయపరచాలని ఆయనకి ఇష్టం లేదు. కొట్టి ఎంత బాధపడతాడో, తల్లి తిట్టి ఎంత బాధపడుతుందో. నేను కూడా నా బిడ్డలు మరి 10th క్లాస్ చదివేటప్పుడు సరిగా పనులు చేయలేదని, సరిగా చదువుకోలేదు, చాలా తిట్టేదాన్ని. నాకే చాలా బాగా అనిపించేది, ఏంది నా బిడ్డలు ఇంత తిట్టానని. ప్రియబిడ్డలారా, ఆ తల్లిదండ్రులు తిట్టారు, కొడతారు, మరి చాలా బాధపడతారు ప్రియబిడ్డలారా. కాబట్టి మీరు అర్థం చేసుకోనండి, తల్లిదండ్రులు ఎందుకు అడుగుతున్నారు, వాళ్ళు చెప్పింది మీరు దీన్ని సరి చేసుకుంటే ఇంకొక వారు మీకు గద్దింపు ఉండదు, మీకు తిట్లు రావు. ప్రియబిడ్డలారా, నా ప్రియమైన బిడ్డలారా, గద్దింపుకు మీరు లోబడకపోతే మీకు ఆ లోబడని వారిని పశు ప్రాయుడు అంటున్నారు. గద్దింపుకు లోబడకపోతే సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది 12వ అధ్యాయం 1వ వచనంలో, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. గద్దింపును ఎవరైతే
వినకుండా అసహించుకుంటే బాబా బో చెప్పినా బో అని అంటారో వాళ్ళు పశుప్రాయులు ప్రియులారా. మరి ఈ గద్దింపును ఉపదేశమును అంగీకరించకుండా ఇంత చెప్తున్నా, ఇంత కూర్చొని వింటున్నా మీరు ఇంకా కూడా మీరు చెవి యొగ్గి విని అర్థం చేసుకోకపోతే మీరు ఏమైపోతారు? త్రోవ తప్పిపోతారు. ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో పోతాడంట. ఎవరైతే ఉపదేశం అంగీకరిస్తారో వారికి భూమి మీద చల్లగా హాయిగా గడుస్తుంది, అంతేకాకుండా జీవంలోనికి ప్రవేశిస్తాడు, మరణించిన దేవుని సన్నిధిలోనికి. కాబట్టి ఉపదేశాన్ని ఏ సేవకులు చెప్పినా, ఏ బోధకులు చెప్పినా, తల్లి చెప్పినా, ఉపాధ్యాయులు చెప్పినా ఆ యొక్క గర్జింపును మీరు ఆలకించండి, ఉపదేశమును వినండి ప్రియులారా. గర్జింపును మరి ద్వేషించేవాడు ఏమవుతాడు? మరణమవుతాడని కూడా వాక్యం సెలవిస్తున్నది. మరి సామెతల గ్రంథం 15:10 మరణము అగునని రాయబడింది ప్రియులారా. ఇంకా సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలో గద్దింపు వినకపోతే వారికి హఠాత్తుగా నాశనం అనేది వస్తుందని చెప్పబడుతుంది ప్రియులారా. మరి ఆ గద్దింపు వినక, చెప్పిన మాట వినక ఎంతో మంది రోగాలు తెచ్చుకొని క్షీణించి రక్త మాంసములన్నీ కూడా ఎండిపోయిన మనుషులుగా, పేదలుగా, దరిద్రులుగా మారిపోతున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని గద్దింపును వినండి, తల్లిదండ్రుల గద్దింపును వినండి, సేవకుల గద్దింపులు వినండి, మీ పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే హెచ్చరికల గద్దింపులు వినండి. ప్రియ బిడ్డలారా, పెద్దలు ఎవరు చెప్పిన ఆ మాటలను, ఆ గద్దింపును శ్రద్ధగా విని మీ జీవితాలను సరి చేసుకోమని దేవుడి కొద్ది మాటలు జీవించాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ బిడ్డ ద్వారా ఈ సమయం అంతటిని నీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని మాట్లాడించినందుకు స్తోత్రములు ప్రభువా. మా మాటలు కాక నీవే నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. విన్న మాటలు ఆ బిడ్డలలో ఫలింపచేయండి నాయన. నీ యొక్క జీవము వాళ్ళని నింపండి ప్రభువా. అయ్యా, నీ జీవ జ్ఞానమును వారికి దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నా ప్రభువా, అనుక్షణము అయ్యా వింటున్న నీ బిడ్డలు నీ గద్దింపును మరి ప్రభువా స్వీకరించాలి ప్రభువా. అయ్యా, నువ్వు ప్రేమించేనే వారికి కష్టాలు శ్రమలు గుండా గద్దించి సరిచేస్తున్నావని తెలుసుకోవాలి ప్రభువా, అర్థం చేసుకోవాలి నావన నీ బిడ్డలు. ఒకవేళ తల్లిదండ్రులు గద్దించినప్పుడు తల్లిదండ్రులకు లోబడి విధేయత చూపి ఆశీర్వాదములు అభిషేకములు పొందినట్లుగా ఆ బిడ్డలకు వాక్యమును అర్థమవులాగున మీరే వారిలో నాటండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చినటువంటి సమయానికై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ బిడ్డలను జీవించి నీ కృపలో వారందరినీ కూడా ప్రభు నీ వాక్య విలువలకు నడిపించుకోమని, నీ జీవవాక్కులు జీవజలధారలు వారి హృదయంలోకి ప్రవహింపచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చెప్పమ్మా. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఇంతవరకు మీరు దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకించినందుకు మీకు నా యొక్క శుభాభివందనాలు, సంతోషం తెలియపరుస్తున్నాను. ప్రియబిడ్డలారా, మరి రేపటి వచ్చే వారము ఇదే రోజు ఇదే సమయానికి మరి యొక్కసారి మీలో కలుసుకున్నట్టుకు దేవుడు కృప చూపుతున్నాడని విశ్వసిస్తున్నాం. ప్రియబిడ్డలారా, మీ యొక్క ఆత్మీయ అవసరతలు, ప్రార్థన అవసరతలు మరి ఉంటే మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. మా అడ్రస్ డాక్టర్ కె సరోజమ్మ, జీవజల సవడల సువార్త పరిచర్యలు, డోర్ నెంబర్ 2/841, సత్యపురం కాలనీ, పొద్దుటూరు, కడప జిల్లా. మా సెల్ నంబర్లు 95 73 78 72 52 మరియు 96 76 32 16 21. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.